మొక్కుదాం. దేశ్ ఎట్లా మొక్కుతావు నువ్వు చెప్పు. ఆగు నీకు బొట్టు పెట్టి. హలో అందరికీ, ఇక్కడ మా రాఖీ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఇది మా పిల్లలకి ఫస్ట్ రాఖీ. ఇది ఫస్ట్ రాఖీ కాబట్టి మా అంశుకి రాఖీ కట్టడం పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి నేనే ప్రాసెస్ అంతా దగ్గరుండి చేపిస్తున్నాను. మా అంశుకి బొట్టు పెట్టడం అంటే మహా ఇష్టం. అందరికీ బొట్టు పెడుతూ ఉంటుంది. వాళ్ళ తమ్ముడికి అయితే రాఖీ కడుతుంది. మా అశ్విక్ అయితే తెగ నవ్వేస్తున్నాడు రాఖీ కడుతుంటే. వాళ్ళ పప్పాకి కూడా కట్టేసింది. వాళ్ళ పప్పాకి సిస్టర్స్ ఎవరు లేరు, సో తనే కట్టేసింది. మా అంశుకి వాళ్ళ తమ్ముడు అంటే చాలా ఇష్టం. తమ్ముడు అంటే ఎంత ఇష్టమో వాళ్ళ అక్క అన్నయ్య అంటే కూడా అంతే ఇష్టం. వాళ్ళతో ఆడుకుంటూ నన్నే మర్చిపోతుంది, అస్సలు రాదు నా దగ్గరికి. వాళ్ళంటే అంత ఇష్టం. సో ఇక్కడ రాఖీ కట్టడం అయిపోయాక వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళాం. వాళ్ళని చూసాక మా అంశు చాలా హ్యాపీగా ఫీల్ అయింది. మా యాపిల్ తన చిట్టి తమ్ముడికి చిట్టి పొట్టి రాఖీ అయితే కడుతుంది. అన్నయ్యకు వీడు మా పెద్దోడు. సో నేను ఈ రాఖీ కట్టడం ఫస్ట్ టైం ఏం కాదు, నా చిన్నప్పటి నుండి కడుతూనే ఉన్నాను. ఎవ్రీ ఇయర్ మేమైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అందరం ఒకే దగ్గర గ్యాదర్ అయిపోయి కట్టేసేవాళ్ళం. ఇప్పుడు మా అమ్మ లేదు కాబట్టి ఇప్పుడు మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర అందరం గ్యాదర్ అయిపోయి కట్టేసాం. వీడు మా చిన్నోడు. నాకు 3 కజిన్ బ్రదర్స్. వీళ్ళకి ఫస్ట్ కట్టేశాను, వాళ్ళు వచ్చేసరికి కొంచెం లేట్ అయింది. సో వీళ్ళకి కట్టాక వాడికైతే కట్టిన.